హనుమంతుడు రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అయితే అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. అంటే తమలపాకులతో స్వామివారిని పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుందన్నమాట. అలాగే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. అలాగే హనుమాన్ చాలీస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లలు ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండు తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుంటుందని పురోహితులు కూడా చెబుతున్నారు. స్వామివారిని పూజించడం కానీ జపించడం కానీ ఇలా మంగళవారం రోజు స్వామివారికి ఇలా తమలపాకును సమర్పించడం వల్ల మనకి చాలా లాభం, నష్టం అయితే జరగదు. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. బుద్ధి సిద్ధి కళాపాలు మనకి అన్ని చేకూరుతాయి. అలాగే ధనం ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.